దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభు సన్నిధిలో ఈ యొక్క ఒంగోలు ప్రాంతంలో మరి ప్రతి నెల జరుగుతున్నటువంటి విడుదల ప్రార్థనకు ఈ 2024 జూన్ మాసంలో విశాఖపట్నం నుండి ఈ ప్రాంతానికి వచ్చి ఈ నెలలో పాల్గొనడానికి ప్రభు నా కుమార్తెకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప భాగ్యముగా నేను ఎంచుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ కార్యక్రమం కొరకు మరి ప్రేమపూర్వకంగా మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మాకు సమయాన్ని కల్పించి ఈ సహవాసంలో మమ్మల్ని ఈ విడుదల కార్యక్రమాలు విడుదల ప్రార్థనలో భాగస్వామిగా చేసినటువంటి స్థానిక దైవజనులు డాక్టర్ హెచ్ పదాలయ్య గారు, రెవల్యూషన్ మినిస్ట్రీస్ తరఫు నుండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు సాయంత్రం చేరి వచ్చినటువంటి స్థానిక సంఘ బిడ్డలు ఈ కార్యక్రమం జరగడానికి ఈ స్థలాన్ని ఏర్పాటు చేసి ఆహ్వానించినటువంటి స్థానిక కుటుంబ సభ్యులు, సహోదరి వారి కుటుంబానికి, కూడి వచ్చిన సంఘానికి అందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తూ మరొకసారి స్థానిక సంఘ దైవ సేవకులైనటువంటి పాస్ గారి కుటుంబానికి, బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తా ఉన్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్దాము. ఆది కాండము 16వ అధ్యాయంలో మనం ఒక మాటను చూసినట్లయితే, దేవుని వాక్యంలో నేను సాధ్యమైనంత వరకు చదివించడానికి ప్రయత్నించను. త్వరగా చెప్పుకొని వెళ్తాను, ఎందుకంటే వీక్షకులందరూ వెయిట్ చేస్తారు. దేవుని వాక్యాన్ని ఆసక్తితో గమనించాలనుకున్నటువంటి వారికి సమయం వృధా కాకుండా నేను మరి డైరెక్ట్గా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఇష్టపడతా ఉన్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్ళినట్లయితే ఆది కాండం 16వ అధ్యాయంలో మనకి ఒక అభాగ్యురాలు, అయోగ్యురాలు, అర్హత లేని వ్యక్తి ఆశీర్వాదమునకు, దీవెనకు యోగ్యత లేనిది, త్రోసివేయబడినది, అసహ్యించబడినది, వెలివేయబడినది. మీకు అందరికీ అర్థమవడానికి అచ్చ తెలుగులో ఒక మాట చెబుతా. అవసరానికి వాడుకొని పారవేయబడిన స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈ రాత్రి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నాతో జ్ఞాపకం చేసినటువంటి ఒక సంగతి ఏంటంటే, దేవుడు మనుషులు ఎంచిన దానిని దేవుడు ఎంచడు. మనుషులు ఆశించినది దేవుడు ఆశించడు. మనుషులు కోరుకున్న దానిని దేవుడు కోరుకోడు. మనుషులు మెచ్చిన దానిని దేవుడు, చెప్పండి అందరూ, దేవుడు మెచ్చడు. ఒక ఉదాహరణ చెప్పి, మన సబ్జెక్ట్ కాదు కానీ ఒక ఉదాహరణ చెప్పి ఈ మాటలకు తగినట్లుగా మీకు జ్ఞాపకం చేసి నేను దేవుని వాక్యంలోనికి ముందుకు వెళ్తాను. సాధ్యమైనంత క్లుప్తంగా మరి ముగించడానికి ప్రయత్నిస్తాను. విన్నటువంటి కొద్ది నిమిషాలు మనసు పెట్టి దేవుని మాటలు వినాలి. ఈ శరీర చెవులు కాదు, మన భౌతికమైన మెదడు కాదు, కానీ మనసు పెట్టి దేవుని మాటలు విన్నట్టయితే ప్రభు ఈ రాత్రి నాతో మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు రాజును ఎన్నిక చేయాలి అనుకున్నప్పుడు ఒక అడవి గాడిద వంటి వాడు ఒకడు రాజుగా ఏర్పాటు చేయడానికి దేవుడు ప్రత్యేకించాడు. వాస్తవానికి అతన్ని రాజుగా చేయడం అనేది దేవునికి ఇష్టమైన విషయం కాదు. కానీ మనుషులు తమ బుద్ధి మార్చుకొని వారు మారు మనసు పొందుతారు అనేటువంటి ఉద్దేశంతో ఒక మరి మానవత రహితమైనటువంటి
దురభిప్రాయాలతో నిండుకున్నటువంటి ఒక వ్యక్తిని తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేసినప్పుడు అక్కడ అతను చాలా తక్కువ కాలంలో ఎక్కువగా దేవునికి విరోధముగా ప్రవర్తించాడు. మీకు అర్థమవుతుందండి? అతను ఏలుబడి చేసిన కాలము తక్కువ, కానీ అతను ప్రవర్తించిన విధానము దేవుని దృష్టికి చాలా ఎక్కువ. దేవుడు చెప్పిన ప్రతి చిన్న విషయానికి, ప్రతి పెద్ద విషయానికి చాలా విభిన్నంగా ప్రవర్తించేవాడు. దేవుడు చెప్తున్న ప్రతి విషయాన్ని వ్యతిరేకంగా, ఆపోజిట్గా తీసుకునేటువంటి వాడు. దేవుడు చెప్పినటువంటి దానికి అతని నిర్ణయాలన్నీ కూడా దేవుని చిత్తమునకు అవమానకరముగా ఉండేటువంటి దుస్థితిలో ఉన్నాడు. మరికొద్ది కాలానికి దేవుడు ప్రవక్త అయిన సమూయేలుతో మాట్లాడి, యెషయి అనేటువంటి ఒక భక్తుడు ఉంటాడు, అతని ఇంటికి వెళ్ళి నాకు ఇష్టుడైనటువంటి ఒకడు ఉంటాడు, అతన్ని ఇశ్రాయేలుకు రాజుగా ఎన్నిక చేయమని దేవుడు మాట్లాడినప్పుడు, నేను ఇందాక చెప్పాను కదండి, మనుషులు చూసిన దానిని దేవుడు చూడడు, మనుషులు చూసినట్లు దేవుడు చూడడు అని చెప్పినట్లుగా అందుకు ఈ ఉదాహరణ చెప్పవలసి వస్తూ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యెషయి అనేటువంటి ఆయనకి 8 మంది కుమారులు. మొదటి వెళ్ళగానే సమూయేలు దైవజనుడు అంటున్నాడు, అయ్యా నీ కుమారులు ఎంతమంది, ఎవరున్నారు, ఒకరిని పంపించు అన్నప్పుడు అక్కడ సహజంగా ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఒక పని కొరకు పిలిచినప్పుడు తండ్రి కుమారులు వరుస వచ్చినప్పుడు ఎవరిని పిలుస్తారండి? సహజముగా కుమారుడే కానీ కుమార్తెయే కానీ పెద్దవారిగా ఉన్న వాళ్ళకి ఒక బాధ్యతాపరమైనటువంటి ఆలోచన వ్యవహారాలు ఉంటాయి. అందుకని యెషయి పెద్దవాడిని పిలిచాడు. వాడు చూడడానికి ఆజానుభావుడు, చక్కగా దేహదారుఢ్యము కలిగినటువంటి వాడు, ఆలోచన పరుడు, జ్ఞానము కలిగిన వాడు, వివేకము కలిగిన వాడు, కళాకారుడు అని కూడా చెప్పవచ్చు. అతనిలో పెద్దరికానికి తగినటువంటి యోగ్యతలు, అర్హతలు ఉండవచ్చు, కానీ దేవునికి యోగ్యమైనటువంటివి కావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమూయేలు ఇశ్రాయేలుకి సరి అయినటువంటి రాజు సౌలు చూడగానే తిరిగి పడిపోతాడు అనుకున్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితిలో వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, మనుషులు చూసినట్లు దేవుడు చూడడు, నేను కోరుకున్నవాడు ఇతడు కాదు అన్నాడు. అయ్యా యెషయా గారు క్షమించండి, ఇంకెవరైనా ఉన్నారా? ఇంకేముంది, వరుస పెట్టండి. 2వ వాడు వచ్చాడు, 3వ వాడు వచ్చాడు, 4వ వాడు వచ్చాడు, 5వ వాడు వచ్చాడు, 6వ వాడు వచ్చాడు, 7వ వాడు కూడా కాలు మెత్తుకుంటా, మా వైజాగ్ భాషలో చిన్న కొట్టుకుంటా, అబ్బా ఎంతమంది పనికి రానప్పుడు నన్ను కూడా ఎంచుకుంటారా అనుకుంటా వెనక్కి ముందుకి జంగుతూ వస్తున్నటువంటి పరిస్థితుల్లో 7వ వాడు రాగానే ధరేల్మని దేవుని మాట సమూయేలు గుండెల్లో రాయబడినట్లయిపోయింది. ఏమి సమూయేలు, నేను నీతో పద్దాకలా ప్రతిసారి చెప్తానా, నేను ఎన్నుకున్న వారిలో ఇక్కడ ఎవరు లేరు. వెంటనే సమూయేలుకి షేక్ వచ్చిందండి, వణుకు స్టార్ట్ అయింది. యెషయాని అడిగితే నన్ను ఎలా చూస్తాడో, ఒక వెర్రివాడిగా చూస్తాడేమో, పిచ్చివాడిగా చూస్తాడేమో, ఏమనుకుంటాడో అని ఆలోచిస్తూ భయపడుతూనే, అయ్యా యెషయా గారు, తండ్రి సమానులు పెద్దవాళ్ళు ఏమనుకోవద్దని కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నట్లుగానే, అయ్యా ఇంకా ఎవరైనా ఉన్నారా? ఏమండి, అడగడానికి సమూయేలుకు ధైర్యం ఉందేమో కానీ చెప్పడానికి యెషయాకి మాత్రం అబేబే మొత్తం మీద ఈయన సరి అయిన దైవజనుడు కాదేమో అనేటువంటి స్థితిలో యెషయా ఆలోచన చేయవలసి వచ్చింది. ఎందుకో తెలుసా, ఇప్పుడు 8వ వాడిగా యెషయా కుమారులో దావీదుని గురించి మనం జ్ఞాపకం చేసుకోబోతున్నామో, అతడు తన ఇంటి వారందరిలో చెప్పండి ఎన్నిక లేనివాడు, అభాగ్యుడు, అయోగ్యుడు, కుటుంబంలో కుటుంబీకుడు అని చెప్పుకోవడానికి కూడా ఏమాత్రమో అంత సరి అయినటువంటి స్థితి కలిగినటువంటి వాడు. వాళ్ళు అనుకున్నటువంటి సెలక్షన్ డ్యూటీ ఏంటంటే మనోడికి
తెల్లవారు లేచామా, సర్ది మూట కట్టుకున్నామా, గొర్రెలతో వెళ్ళిపోయామా, సాయంత్రానికి పడుకున్న వేళకి వస్తే వచ్చినట్లు, లేదంటే ఆ గొర్రెల మందతోనే ఆ అరణ్యంలో కాలం గడిపేటువంటి పరిస్థితి మనకందరికీ తెలిసినటువంటి విషయమే అనుకుంటాను. సింహములు వచ్చాయి, ఎలుగుబంటులు వచ్చాయి, ఎన్నెన్నో వచ్చాయి. అయినప్పటికీ నా గొర్రెల కొరకు ప్రాణం ఇచ్చుట కంటే నాకు ఎక్కువైనది లేదు. నా ఇంటి వారు నన్ను కానీ నా మంద నన్ను కాచుకొని ఉన్నాయి, వాటిని కాపాడిగా నా బాధ్యత ఎంతైనా అవసరం అని దావీదు గుర్తించాడు. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి మాటల్లో ఒక ఆలోచన, ఒక మాట ఏంటది? దేవుడు సమూయేలుతో అంటున్నటువంటి మాట, మనుషులు లక్ష్య పెట్టిన దానిని దేవుడు లక్ష్య పెట్టాడు. అయ్యా, ఇంకెవరైనా ఉన్నారా? ఆ బొడ్డోడిని పిలవండిరా, వాడు ఎక్కడ ఉన్నాడో, ఏ చెట్టు కింద ఉన్నాడో, ఏ పట్టులో ఉన్నాడో. ఆ ఇంటిలో పనివాడు పరుగుని వెళ్ళి, మీకు అద్భుతమైనటువంటి విషయం చెప్తానండి. ఆ విషయం చెప్పడానికి నా హృదయం ఎంతో ఉప్పొంగుతా ఉంది. పనివాడు వెళుతుండగానే యెహోవా ఆత్మ దావీదు మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగిందా. పనివాడికి ఎదురు వస్తున్నాడు దావీదు. ఏమయ్యా అంటే, నా కోసం దైవజనుడు వెయిట్ చేస్తున్నాడా అని దావీదు అడగడం ప్రారంభించాడు. అందరూ చప్పట్లు కూడా దేవునికి గట్టిగా బిగ్గరగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకుంటే, మనుషులు పిలవక ముందే దేవుడు తన ఏర్పాటుతో ఆ వ్యక్తిని ప్రేరేపిస్తాడు. కనుక క్రీస్తునందుకు ప్రియులారా, నేను ఇక దేవుని వాక్యానికి వెళ్తాను. ఎక్కువ ఈ విషయాలు చెప్పడానికి కాదు, కానీ మన సబ్జెక్టు మనుష్యులు చూచిన దృష్టి దేవుడు చూడలేదు. మనం చదువుకున్నటువంటి ఈ ఆదికాండం 16వ అధ్యాయంలో ఎవరు కనిపిస్తారో తెలుసా? ఒక అబ్రహాము తన కుటుంబంతో బయలుదేరినప్పుడు దేవుని పిలుపులో మార్గ మధ్యలో పట్టబడినటువంటి వారే తిరిగి దేవుని చేత దర్శించబడినటువంటి అభిమేలెకు ఏం చేశాడండి? పనివారిని, దాసదాసీలను, పశువులను, కొంత ఆస్తిని సమకూర్చి అబ్రహామును ఆస్తిపరునిగా చేసి పంపించాడు. అంతా వదిలి వచ్చి దేవుని పిలుపు కొరకు ప్రయాణం చేస్తున్న అబ్రహాము మధ్యలో అవమానము కొరకు తల వంచినందుకు ఆస్తిపరుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలిగిందా. మనం అందరూ ఒక పదం జ్ఞాపకం చేసుకుందామా? అవమానము ఆస్తికర్తలనుగా చేయగలదు. దేవునికి స్తోత్రం కలిగిందా. మనం నిరుత్సాహపడద్దు, కృంగిపోవద్దు, బలహీనపడద్దు, విచారించొద్దు. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. అవమానపడుతున్నానని, మానసిక స్థితిలో కృంగిపోతున్నానేమో, ప్రభు నిన్ను ఆస్తికర్తలుగా చేయడానికి ఆయన వేచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ముందుకు వెళ్ళినట్లయితే ఇట్లాంటి అబ్రహాముకి ఆస్తితో పాటు దాసదాసీలుగా పంపబడినటువంటి వారిలో హాగరు ఒక ఆమె. ఈ రాత్రి మనం ఆమెను జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యంలో ముందుకు వెళ్తాం. హాగరు స్థితి ఏమిటి అంటే, మొదట ఆమె అబ్రహాము ఇంట పని మనిషిగా పంపబడింది, దాసిగా పంపబడింది. కానీ తర్వాత ఆ ఇంటి వాళ్ళు దేవుడు పంపినటువంటి ఆ మమ్రే వృక్షం అనబడినటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ప్రత్యేకంగా శారా కొరకు మాత్రమే ఆమె ప్రత్యేకించబడినటువంటి పని మనిషిగా ఉంటా ఉంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మొత్తం మీద ఆమె స్థితి ఏంటి అంటే, శారా ఏమి చెబితే అది చేయాలి. అది మంచిదా చెడ్డదా? చేయగలిగినదా? చెప్పండి. చేయలేనిదా? ఆ పని చేయడానికి ఆమె యోగ్యురాలా కాదా? అదంతా అనవసరం. ఆమెకు అవసరమైంది ఏంటి? చెప్పండి. ఆమెకు అవసరమైంది ఏంటి? తన యజమానురాలు ఏమి చెబితే అది చేయాలి. ఆ పరిస్థితి దాన్ని ఏమంటారు తెలుసా? అతి వినయం అంటారు. ఆమె చూపిన అతి వినయం ఆమెను ఏం చేసిందో తెలుసా? తన యజమానురాలు స్థాయికి తీసుకొని వెళ్ళింది. ఏమండి? ఆ ఇంటికి ఆమె యజమానురాలా? ఏమండి? యజమానురాలా
కాదు, ఏమాత్రం కాదు. కానీ వారిలో, వారి కుటుంబంలో వారికి కలిగినటువంటి ఒక లోటు ఆమెను ఏం చేసింది చెప్పండి? ఒక దాసి స్థితి నుండి యజమానురాలి స్థాయికి తీసుకొని వచ్చింది. పాపం చిన్న ఫీలింగ్ మనసులో, అబ్బా నా యజమానురాలికే లేనటువంటి ఈ హోదా, ఏ హోదా, ఈ హోదా నాకు వచ్చింది అని చిన్న ముఖంలో కొంచెం సైకలాజికల్ ఫీలింగ్ ఏదో మారినట్టుగా ఉంది. వెంటనే యజమానురాలి ఫీలింగ్ కూడా మారిపోయిందండి. ఏమైనా తెలుసా? ఏంటి ఏంటి నీ లెక్కలేని తనం ఏంటి, నేను ఇటు పిలిస్తే అటు పలుకుతున్నావేంటి అని ఆమెకి ఎలాగా అనిపిస్తే అలాగా మాట్లాడడం మొదలుపెట్టింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, వణుకుతానే ఉంది. ఒకవైపు కడుపులో బిడ్డ క్షేమం చూసుకోవాలనుకుంది, ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉంది. తెలుసో తెలియకో ఏదో జరిగిపోయిందని కలవరపడుతూ ఉన్నటువంటి ఆ స్థితిలో శారా ఏం చేసిందో తెలుసా? ఇంకో క్షణము నువ్వు ఇక్కడ మాతో, మా ఇంటిలో, మా దగ్గర ఉండడానికి నువ్వు యోగ్యురాలు కాదు, బయటికి అన్నాను. నేను అంటాను, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీరు అందరూ నోరు తెరిచి చెప్పండి. నేనేమంటానో తెలుసా? శారా తరిమింది ఎక్కడికో తెలుసా? యెహోవా యొద్దకు, యెహోవా సన్నిధికి. దేవునికి స్తోత్రం. శారాకి ఆ అవకాశం లేదు, శారాకి ఆ భాగ్యం లేదు. ఆమె యజమానుని బట్టి ఆమె లోబడిందే కానీ ఆమెకంటూ వ్యక్తిగతంగా ప్రభు దగ్గర మొరపెట్టుకొని జయము పొందేటువంటి స్థితి శారాకు లేదు. ఇప్పుడు హాగరుకు ఆ స్థితి కలిగినందుకు తన యజమానురాలు దృష్టికి హాగరు ఏమైంది? అసహ్యించబడినదిగా ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? నా ఇంటిలో నుండి పో అనగానే ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలుసండి? చెప్పండి, ఎక్కడికి వెళ్ళింది? ఇందాక చెప్పాను అందరూ చెప్పాలని. ఎక్కడికి వెళ్ళింది? యెహోవా సన్నిధికి వెళ్ళే కృపను దేవుడు ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆమె చేస్తున్న ప్రార్థన మనం 16వ అధ్యాయంలో చూస్తాం. నా యజమాని దేవుడా, నా యజమానురాలి దేవుడా. చెప్పండి, ఏమని అంటుంది? నా యజమాని దేవుడు. త్రోసివేయబడినప్పుడు మరి మనమైతే ఏం చేస్తాం? మనల్ని ఎవరైనా అసహించుకొని త్రోసిచేరనుకో, రెండోసారి ఆ ఇంటి వాళ్ళ పేరు తలుస్తామండి? తలుస్తామా? ఒంగోలు నుండి యేసుపదాలయ్య గారు తగిలేశారనుకో, ఇంకొకసారి ఆ పేరు గుర్తు వస్తుందా మనకి? గతంలో మాకు చాలా మంది అలాంటి వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగాక. మరి ఇప్పుడు వాళ్ళు కలుస్తున్నారో లేదో మాకు తెలియదు, కానీ గమనించాల్సినటువంటి సంగతి ఏంటంటే, మనము మనుషుల యుద్ధ నుండి త్రోసివేయబడితే దేవుని వాక్యం చెప్పే సారాంశం ఏంటో తెలుసా? నువ్వు ఎవరికి సమీపం అవుతున్నావు తెలుసా? నీ ప్రభుకి సమీపం అవుతున్నావు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు పిల్లారా, ఇప్పుడు ఆమె చేస్తున్న ప్రార్థన చిన్న పసి బిడ్డకు బ్రతుకునివ్వలేనటువంటి దుస్థితిలో ఆమె ఏడుస్తుంది. ఏమన్నా తెలుసా? నా యజమాని దేవుడా, నా యజమానురాలి దేవుడా, ఇదిగో ఈ చిన్న బిడ్డతో నేను ఇక్కడ చెప్పండి, ఇక్కడ చచ్చిపోతున్నా, నా మరణం. ఎంత అద్భుతమైన అనుభవం అంటే, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? పిలిచినప్పుడు ఒక బిడ్డ అయినా పుట్టకుండగానే వాగ్దానం ఇచ్చింది ఎవరికండి దేవుడు? చెప్పండి, వాగ్దానం ఇచ్చింది ఎవరికి? అబ్రహాముకి. అబ్రహాముకి, శారగుడు కాదు. పిలువబడిన తర్వాత ఫలము పొంది మొరపెట్టి వాగ్దానం పొందుకున్న వారిలో ఎవరో చెప్పండి? శారా. హాగరు. ఆమె యోగ్యురాలు కాకపోయినా ప్రభు దృష్టికి ఆమె చేసిన మొర యెహోవా సన్నిధికి యోగ్యమైనది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన పలుకుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నీ కుమారుని కూడా, చెప్పండి, ఏమంటున్నాడు ఆయన? నీ కుమారుని కూడా విస్తరింపజేస్తాను, ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తాను. సరిహద్దులు విశాలపరచబడతాయి.
వెంటనే దేవుడు ఆ మాట్లాడటమే తడువు. అప్పటికే తల్లి బిడ్డ గొంతు కారిపోయి దాహముతో అల్లాడుతున్న సందర్భంలో దేవుని మాటలు విన్న వెంటనే ఆమె కళ్ళ ముందర ఏమి స్టార్ట్ అయిందండి? నీటి బుక్క, నీటి ఓట ప్రారంభమైంది. నీటి ఓట ఆ వాగ్దానం పట్టుకొని ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆ వంశస్థులందరూ కూడా ప్రపంచంలో ఒక గుర్తింపు పొందినటువంటి ప్రత్యేక జనముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుతాయి. ఇక రెండవ మాట నేను జ్ఞాపకం చేస్తాను. రెండవ మాట యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అది కూడా చదువుతూ నేను చెప్తాను. బెతెస్దా కోనేరు అనబడినటువంటి ఒక కోనేరు ఉంది. ఆ కోనేరుకు ఉన్న ఒక స్పెషల్ ఎవరైనా చెప్తారా? అది చెరువు కాదు, సముద్రము కాదు, కానీ కోనేరుకి ఒక స్పెషల్ ఉంది. ఎవరు చెప్తారు? గట్టిగా చెప్పాలి. అది చెరువు కాదు, సముద్రం కాదు. ఆ కోనేటికి ఉన్న స్పెషల్ ఏంటంటే నిత్యము నీళ్లు కదులుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదులుచున్న జలము, అది దేవుని సన్నిధి. కదులుచున్న జలము దేవుని మందిరము. కదులుచున్న జలము దేనికి సాదృశ్యం తెలుసా? మనము కూడి ఉండు ప్రతి స్థలము దేవుని వాక్యము చేత కదులుచున్న హృదయములుగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యము చేత కదిలించబడేటువంటి వారిగా మనం ఉన్నట్లయితే ఆ సందర్భంలో ఏమైనా ఉందండి? దాదాపు 38 సంవత్సరాల నుండి ఎంత ప్రశాంతంగా కూర్చున్నాడో మనకుడు. ఎంతకాలం నుండి? యేసు ప్రభువారు వచ్చి అసలు నీకు బాగుపడాలని ఉందా? అసలు నీకు ఆ ఉద్దేశం ఉంటే ఏదో ఒక రకంగా నీ ప్రయత్నాలు ఇంతకాలంగా సఫలం కాకుండా ఉండవు. అసలు నీ ఉద్దేశం నిజంగా చెప్పు, యథార్థంగా చెప్పు అని అన్నప్పుడు ఆయన చెబుతున్న మరొక సాకు ఏంటో తెలుసా? నేను దిగినంతలో వేరొకళ్ళు దిగిపోతున్నారయ్యా. అరే మళ్ళీ సాకులు చెప్తావు, అసలు నీకు ఉద్దేశం కనబడట్లేదు. ఇప్పటికైనా నేను వచ్చినాను నీ కొరకే. ఇప్పుడైనా చెప్పు, నీకు స్వస్థపడబోరుచున్నావా? అట్లయితే యేసు ప్రభువారు ఆయన చేపట్టుకుని నీవు లేచి, ఏమన్నది అక్కడ? నీవు లేచి నీ పరిపెత్తుకొని నడు. చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిస్థితులు ఎప్పుడు మనలో ఉన్న చోటే ఉంచినట్లు ఉండొచ్చు, పరిస్థితులు మారలేనట్లు ఉండొచ్చు, మన కుటుంబ వ్యవహారాలు ఎప్పటికీ మారవేమో అనేటువంటి మనోవ్యాకులతోనూ ఉన్నవేమో. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మాట్లాడుతున్న మరో అద్భుతమైన సంగతి ఏంటో తెలుసా? సాకులతో సమయం గడపొద్దు. నీ విశ్వాసం సరైనదైతే నువ్వు లేచి నడు. నువ్వు లేచి చివరిగా ఒక వాగ్దానంతో కూడిన ఒక మాటను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం మొదటి లైన్లో ఉంటుంది. నరపుత్రుడా, ఎలా నిలబడాలి? మీకు ఒక చిన్న జోక్ చెప్తాను. ఆశగా ఉన్న వాళ్ళందరూ జాగ్రత్త చూడండి. మా స్కూల్లో మాస్టర్ గారు ఏదైనా పాట పాడితే నేను ఎలా నిలబడతానో తెలుసా? ఇదిగోండి, ఒక కాలు ముందుకి, ఒక కాలు వెనక్కి, నడ్డి వెనక్కి, ముందుకి, కచేపు చేతులు కట్టుకొని, కచేపు చేతులు వదిలేసి ఎంత నిలబడాలో చేత కాని స్థితిలో ఉండేవాడు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నరపుత్రుడా చక్కగా నిలబడు. నువ్వు మొదట నిలబడడం నేర్చుకోగలిగితే నిన్ను చక్కగా నడిపించేవాడు నేను. చక్కటి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. అతి కృప 38 సంవత్సరాలు కాదు, జీవితాంతం కాదు, ఒక యోగ్యత లేనటువంటి కుటుంబానికి ఒక యోగ్యకరమైనటువంటి గర్భఫలాన్ని ఇచ్చి ఒక దాసిని ఒక ఉన్నత స్థితిలో పెట్టగలిగిన సమర్థుడు మన ప్రభువు. మన స్థితిగతులు మార్చడం ఆయనకి ఏమాత్రమో అసాధ్యము కాదు, అసాధ్యము కాదు.
అందరూ కూడా తలలు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో ఇప్పటి వరకు దేవుడు మాట్లాడిన సంగతి 38 సంవత్సరాలంటే అది ఎంతో దీర్ఘకాల స్థితి. ఇంటి నుండి తోసివేయబడిన స్థితి, ఒక అరణ్య జీవితం, పసిబిడ్డతో ఎంత బాధాకరం. పసిబిడ్డతో పాలు తాగే స్థితిలో ఉన్నటువంటి పసిబిడ్డను తీసుకో. ఈ బిడ్డ చావును చూడలేకపోతున్నానయ్యా. ఆమె వేరే భావంతో ప్రార్థన చేయలేదు, కానీ ఆమె ప్రార్థనలో ఒక పదం వాడింది. ఏమని మనమందరం చెప్తున్నాం కదా, నా యజమాని దేవుడా, నా యజమాని రాలే దేవుడా. ఈరోజు ఈ స్థలంలో కూడిన మనమందరము అదే ఒక చిన్న ప్రార్థన చేద్దామా? నా దైవ సేవకులు నా కొరకు పడించిన ప్రయాస, ప్రభా నా సేవకునికి నీవు దేవుడవు, నా సేవకురాలికి నీవు దేవుడవు, ఇదిగో నా స్థితిగతులు ఎరిగిన దేవుడవు. ఇప్పటి వరకు అనుకున్నాను ఎప్పుడో మారుస్తావేమో లే అనుకున్నాను, కానీ ఒకవేళ నేను నిలుచుండే స్థితి సరిగ్గా లేదేమో, నన్ను సరిచేయండి ప్రభువా అని అందరూ కూడా ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, అందరూ కలిసి, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. చివరిగా, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో. అత్యంత కృపా కనికరములను మా ప్రియ పరలోక తండ్రి, ఇంట నుండి యోగ్యురాలు కాదు అనే భావనతో త్రోసివేయబడిన హాగరును ఆశీర్వాదములకు కారకురాలుగా చేశావు. దీర్ఘకాల స్థితిలో బలహీనతతో పడి ఉన్నటువంటి, సాకులతో కాలము గడుపుతున్నటువంటి వారిని తన రెప్పపాటిలో గెంతులు వేసే విధంగా చేయగలిగిన సమర్థుడవు. మా స్థితిగతులు మార్చడానికి ఎంతో సమయము పట్టదు నాయన. జ్ఞాపకం చేసుకొని స్థానిక సంఘమును, స్థానిక కుటుంబాన్ని, దైవ సేవకులను మీ సంకల్పములో దృష్టించి, ఇదిగో రానున్న దినాల్లో మీ ఏర్పాటులో మరింతగా బలమైనటువంటి పరిచర్యగా విస్తరింపచేసి, మీ నామానికి మహిమకరంగా ఈ పరిచర్య మరింతగా ఆశీర్వాదకరంగా ఉండడానికి కృప దయచేయమని ఈ సాయంత్రకాల సమయంలో నాకు ఇవ్వబడిన సమయాన్ని బట్టి స్తోత్రాలు తెలుస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.